కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ వెస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీ సుజనా చౌదరి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ గారు అందరం కూడా వివిధ శాఖల నుంచి వచ్చిన దాదాపు 13 శాఖల నుంచి వచ్చిన అందరం కలిసి ఈరోజు ఈ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆశించిన విధంగా ఈసారి కొంత ఇన్నోవేటివ్గా, కొంత మెరుగ్గా సౌకర్యాలు అందించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవుతున్నాం. పోలీస్ శాఖ నుంచి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందితో పాటు బయట జిల్లాల నుంచి దాదాపు 3,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి వస్తున్నారు. ఈసారి కొంత విఐపి పాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ విఐపి పాసెస్ని కొంత క్రమబద్ధీకరించడం, అదేవిధంగా కొంత బస్సెస్ కావచ్చు, లేదంటే విఐపి వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు, సీనియర్ సిటిజన్స్కి వారికి సౌకర్యాలు మెరుగ్గా కల్పించడం కావచ్చు, ఇటువంటి అన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. శాఖల మధ్య సమన్వయం ఉండేలాగా ఈసారి ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి సెక్టార్లో ఒక సభ్యుడు ఉండేటట్టు, ప్రతి శాఖకు సంబంధించి ఒక వ్యక్తి ఉండేటట్టు, వాటన్నిటి కూడా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఒక వ్యక్తి చేతిలో ఉండేటట్టు ఈరోజు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. అంటే అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద వెళ్ళేలాగా, డిపార్ట్మెంట్స్ మధ్యన ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్ళేలాగా ఈసారి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రతిసారి మోడల్ గెస్ట్ హౌస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ని మనం పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా ఆలోచిస్తున్నాము. సో అక్కడ ఉంచాలా లేదంటే వేరే ప్లేస్లో ఉంచాలనేది త్వరలోనే ఒక డెసిషన్ తీసుకుంటాము. అదేవిధంగా ట్రాఫిక్లో కూడా ఈసారి మనకు పోయినసారికి ఈసారికి ఏంటంటే ఈసారి కొంత బైపాస్ రోడ్డు వచ్చింది కాబట్టి బైపాస్ రోడ్ ఇంకా ఓపెన్ కాకపోయినా కూడా కొంతమేర నున్న నుంచి చిన్నవుట్పల్లి వరకు ఈ బైపాస్ రోడ్ని ఉపయోగించుకునేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హోల్డింగ్ ఏరియాస్, ముఖ్యంగా మామూలు రోజుల్లో మూలా నక్షత్రం రోజు కాకుండా మామూలు రోజుల్లో భక్తులు దర్శనం చేసుకోవడానికి దాదాపు 1.5 hours నుంచి 2 hours పడుతూ ఉంది. సో దాన్ని కొంత తగ్గించే విధంగా, అంత 1.5 hours 2 hours కాకుండా కొంత తగ్గించే విధంగా వీరికి కొన్ని హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసి ఆ హోల్డింగ్ ఏరియాస్లో కొన్ని సౌకర్యాలు కల్పించి తద్వారా భక్తులకి కొంత ఈసారి మెరుగైన దర్శనం ఇవ్వాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అభిలషించారు. సో వారి ఆకాంక్షకు అనుగుణంగా ఎలాగ చేయొచ్చు అనేది ఆలోచిస్తాం. అదేవిధంగా బ్యారికేడింగ్ కావచ్చు, తర్వాత కొంత ఈసారి ఈ అన్నదాన సత్రం రావడం వల్ల కొంత ఎగ్జిట్లో కొంత సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఈసారి కొత్తగా ఐరన్ స్టెప్స్ అనేది నిర్మిస్తున్నాము. సో అంతేకాకుండా అన్ని శాఖలకు కూడా కమ్యూనికేషన్ సెట్స్, విహెచ్ఎఫ్ సెట్స్, పోలీస్ శాఖ విహెచ్ఎఫ్ సెట్స్ ఇచ్చేటట్టు వీళ్ళందరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ప్లాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి ఈసారి మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మూలా నక్షత్రం రోజు వస్తారు. సో వారి రాక సందర్భంగా కూడా ఎటువంటి ఏర్పాటు చేయాలనే దాని మీద చర్చించడం జరిగింది. తర్వాత మీడియా కూడా కొంత వారికి కూడా ఎలాగా దర్శనం అనేది ఇబ్బంది లేకుండా ఎలా కలుగజేయాలనేది, అదేవిధంగా కొంత ఈసారి టెక్నాలజీని ఉపయోగించి మనము ఇంకా మెరుగ్గా సేవలు అందించడము, ప్రజలకు క్షణము వార్తలు అందించడము, అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ అనేది టెక్నాలజీ ఉపయోగించుకొని ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. విఐపీస్ కూడా ఫిక్స్డ్ టైమింగ్స్లో ఈసారి పెట్టడం అనేది ఆలోచిస్తున్నాము. మోస్ట్లీ విఐపీస్ కావచ్చు, లేదంటే వికలాంగులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వారికి ఫిక్స్డ్ టైమింగ్స్ అనేది త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. అదే ఫిక్స్డ్ టైమింగ్స్లో విఐపీస్ వస్తే బాగుంటుందని చెప్పేసి దాన్ని మనం విస్తృతంగా ప్రచారం చేయాలా. ఎందుకంటే విఐపీస్ రావడం అనేది సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాని మీద కూడా కొంత డిస్కషన్ వచ్చింది. ఖచ్చితంగా ఈసారి అందరం కలిసి ఈ దుర్గా ఉత్సవాల్ని చాలా ఘనంగా, చాలా బాగా, కొంత ఇన్నోవేటివ్గా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
మనకి ఈ సంవత్సరం జరగబోయే దుర్గా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ ఏవైతే జరగబోతున్నాయో దానికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవడం జరిగిందండి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, సిపి గారు, ఇతర అధికారులందరూ పిఓ టెంపుల్ అందరితో కలిపి కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒక ప్రాథమికమైన మీటింగ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ బాధ్యత తీసుకోవాలి అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా బిజినెస్ యాజ్ యూజువల్గా కాకుండా ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా భక్తులకి ఈజ్ ఆఫ్ దర్శన్ అయ్యే విధంగా ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తే మనం భక్తులకి అనుకూలంగా ఉన్న ఏర్పాట్లు చేయగలుగుతామనే దాని మీద డిస్కషన్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా విలువైన సూచనలు చేశారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంత ప్రొఫెషనల్గా చేస్తుందో అంత ప్రొఫెషనల్గా చేయడానికి అవసరమైతే ఏజెన్సీ సహాయం తీసుకోవటం, రోడ్ల దగ్గర నుంచి, మంచినీటి దగ్గర నుంచి, క్యూ లైన్స్ మేనేజ్మెంట్ నుంచి, హోల్డింగ్ ఏరియాస్ దగ్గర నుంచి, మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏ విధంగా అయితే భక్తులని యాజ్ అ సెంటర్ ఆఫ్ అవర్ థింకింగ్ ఏ విధంగా చేయాలి, ఏ రోజున క్రౌడ్స్ ఎక్కువ వస్తాయి, క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, లేనప్పుడు ఫ్రీగా ఎలా వదిలేయాలి అనే నిటిగ్రిటీస్ అన్నీ కూడా అందరూ డిపార్ట్మెంట్స్తో మనం మాట్లాడుకోవడం జరిగిందండి. ఇవి ఇంకా ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ నిన్న సిపి గారు కూడా చేశారు. అందరూ డిపార్ట్మెంట్లు కూడా చేసుకుంటూ ఇంకా మెరుగైన విధంగా మేము ఈసారి దర్శనాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆఫ్టర్ ద ఫ్లడ్స్ కొంచెం డిస్ట్రెస్ ప్రజల్లో ఎక్కువ ఉంది కాబట్టి దే వుడ్ సీక్ డివైన్ ఇంటర్వెన్షన్. కాబట్టి మాత దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. అంటే పోయిన సంవత్సరం ఒక 12-13 లక్షల మంది వస్తే ఖచ్చితంగా కనీసం ఒక 20-25 లక్షలకి మనం ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా ముందుగానే, అంటే కనీసం వారం 10 రోజుల ముందుగానే కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, యాక్టివేట్ చేసుకోవడం, కోఆర్డినేషన్ ప్రాక్టీస్ చేసుకోవడం అవన్నీ కూడా చేయాలి అని మాట్లాడుకోవడం జరిగింది. ఇది ప్రాథమికంగా జరిగిన డిస్కషనే. ఇంకా నెక్స్ట్ 10 రోజుల్లో కూడా ముమ్మరంగా ఏర్పాట్లు కావచ్చు, ఇంకా రిఫైన్మెంట్ ఏర్పాట్లలో కావచ్చు మేము చేయటం జరుగుతుందండి.